నిత్యం భయం గుప్పిట్లో బతుకుతుంటాడు మనిషి. మనిషి తను చాలిస్తాడు పాపం భయంతోనే. అభయమిచ్చేవాడు ఆ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కూడా కళ్ళకు కనపడడు. భయం భక్తిని రెండూ జోడించి దేవుణ్ణి సేవిస్తాడు మనిషి. ప్రాపంచిక భోగాల ప్రాకులాటలో పడి అప్పుడప్పుడు దేవుణ్ణి మరిచిపోతాడు పాపం. ఆపదలను సృష్టించి తానే ఆపదల నుంచి రక్షించి తన ఉనికిని తెలియజేస్తుంటాడు ఆ దేవుడు. తోటి మనిషి మోసం చేస్తే దగాపడ్డ మనిషి చివరకు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. దేవుణ్ణి నమ్ముతుండడం ధర్మంగా భావిస్తాడు జీవితాంతం. అదే మనిషికి దేవునికి కల అవినాభావ సంబంధం.